చదివినటి కీర్తన గ్రంథంలో 23:6 అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును. హల్లెలూయా. చూసారండి, ఈయన రాజు, ఈయన పేరు దావీదు, ఈయన రాజు. ఈయన అంటున్నటువంటి మాట ఏంటంటే, కృపా క్షేమము నా వెంట వచ్చును. చూసారండి, ఈయన రాజు, ఆయన అంటున్నటువంటి మాట కృప అంటే కృపా సత్య సంపూర్ణమైనటువంటి యేసయ్య నా వెంట ఉన్నాడని అర్థం. నా వెంట ఆయన కృప, నా వెంట క్షేమము, నా వెంట. ఎంత చక్కని మాట అండి. నా వెంట వచ్చును అంటున్నాడు. ఆయన కృప, ఆయన క్షేమము నా వెంట వచ్చును అంటున్నాడు. ఈ మధ్యకాల సమయంలో నేను వాట్సాప్లో చూసినప్పుడు ఒక హైదరాబాదులో 30 కోట్లు పెట్టి కుక్కను కొన్నాడు. ఆ కుక్కను ఎంత తీసుకెళ్తున్నాడు. ఎన్ని కోట్లు అండి? కొంతమంది అనగా కుక్కలు వస్తాయి. కుక్కలు ఎన్ని కోట్లు? 30 కోట్లు. రియల్ నిజమే. అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. అబద్ధం చెప్పి మీ దగ్గర ఏదో ఏంటంటే చేసుకొని చెప్పి టింగ్ 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 అని చెప్పి ఆశించే వ్యక్తి కాదు. నీకు అది జరుగుతుంది, నీకు ఇది జరుగుతుంది, నీకు అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడు, టింగ్ 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 అది కాదు. కొంతమంది వెనకాల కుక్కలు ఎన్ని కోట్లు కొన్నాడు? 30 కోట్లు కొన్నాడు. ఆ కుక్కని ఎంత పెట్టి తీసుకెళ్తున్నాడు. హైదరాబాద్లో చాలా మంది ఆ కుక్కనకలే ఉన్నారు. వాళ్ళు కుక్క వెనక ఉన్నవాడు కుక్కగా పోతే మంచి అవుతారా? బైబిల్లో ఉంది, అది అసహాయమైన జంతువు అని ఉంది బైబిల్లో. కుక్క కక్కి మరలా తింటది అంటే అసహాయమైంది. చాలామందికి కుక్కలు ఇస్తాం, చాలామందికి పిల్లులు ఇస్తాం, చాలామందికి ఎన్నెన్నో జంతువులు ఇస్తాం. ఒక తల్లిదండ్రులకి ఒక భోజనం పెట్టలేడు, జన్మించినట్టు వాళ్ళకి కుక్కలు పెడతారు, దోస్తులు పెడతారు, పనికిరాని వ్యర్థమైన ఖర్చులు చేస్తారు. భార్య కావాల్సింది కూడా పెట్టలేడు. బయట ఖర్చు పెట్టమంటే ఖర్చు పెడతారు. ఇలా ఉన్నారు. ఆ కుక్క వెనకాల పబ్లిక్ ఎలా వెళ్తున్నారంటే స్టేటస్ తీసుకుంటారు. ఫోన్ ఇది ఫ్యాషన్ అయిపోయింది కదా, చేతిలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్. బండి మీద వెళ్ళినప్పుడు ఫోటో, ఏదైనా చెట్టు దొరికితే చెట్టు కాడ ఫోటో, ఏదైనా గుర్రం దొరికితే గుర్రం కాడ ఫోటో. ఒక ఆమె ఒక చెరువు కూడా సెల్ఫ్ దిగుతుంది. అలాగా వెనకాల ముసలుండి అలా పట్టేసి తినేసింది. ఆ చెరువులో ముసలు ఉంది, ఇలా వెనక్కి తిరిగేలాగా ఫోటో దిగుతుంది. సాతాను ప్రతి చోట కూడా వాడు ప్లాన్ వేస్తాడు. ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఫోన్లో వచ్చింది కదా. దేవుని బిడ్డలా ఈ కుక్క తీసుకెళ్తా ఉంటే దాని వెనకాల ఎంతో మంది ఫోటోలు తీస్తూ ఉంటే, యూట్యూబ్లో పెడతా ఉంటే, స్టేటస్లో పెడతా ఉంటే, అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, కువైట్, ఖత్తర్, మస్కట్లు ఇవన్నీ కూడా పంపిస్తున్నారు. మా దగ్గర తీసుకురండి, మా దగ్గర తీసుకురండి అంటే వాళ్ళు కూడా మా దేశం తీసుకురండి, మా ప్రాంతం తీసుకురండి, మేము కూడా చూడాలి. ఏం పిచ్చేది. ఒక మనిషిని ప్రేమించలేని నువ్వు
ఒక దేవుడు ప్రేమించలేంటి నువ్వు? నేను చూసుకోవాలని గమనించాను. 30 కోట్లు, ఆ కుక్కగా 30,000 కోట్లు, 30 కోట్లు డబ్బు పెట్టి ఆ 30 కోట్లు అయితే కొన్ని గ్రామాల్లో పేదలు బతుకుతారు కదా, ఆకలితో అలమాటిస్తున్నారు. కొన్ని దేశాల్లో తినడానికి ఆహారం లేక ఏంటండి అల్లాడిపోతున్నారు. తండ్రులు, పిల్లలు, తల్లులు అల్లాడిపోతున్నారు. గుర్తు దొరక భూకంపాలు వచ్చి బిల్డింగ్లు కూలిపోయి హెలికాప్టర్ మీద అన్నం పట్టుగా ఇక పులిహార పొట్టాలు పట్టుకెళ్తా ఉంటే అది కూడా 10 మంది అది తినడానికి కూడా సరిపోయినట్టు పరిస్థితి. మనకంటే కడుపు నిండుగా ఉంది, మనకంటే మంచి భర్త ఉంది, మనకి మంచి ఇల్లు ఉంది, మనకి డబ్బులు కనపడుతున్నాయి. మనకు అటువంటి కనపడదు. మన మీదకి వచ్చినప్పుడు ఆ బాధ తెస్తారు. దేవుని బిడ్డలారా చూస్తున్నాను కాబట్టి నేను సెల్ వాడుతున్నానంటే అది ఇంపార్ట్ అయింది, అవసరమైంది, నేను వాడతాను. పనికి మాలని చూడు, అవి చూసి నా జీవితాన్ని ఖరాబు చేసుకుంటూ దేవుని బిడ్డలారా. ఇది దావీదు ఏమంటాడంటే, నా వెనకాల ఆయన కృప క్షేమము నా వెంట వస్తుంది. ఓ ప్రార్థన చేసే బిడ్డ వెనకాల ఏముండాలి? కృప ఉండాలి. ఓ వాక్యం వింటున్నట్టు ఒక బిడ్డ వెనకాల దేవుని బిడ్డగా ఉంటున్నట్టు వారికి దేవుని కృప, దేవుని క్షేమం వెంట రావాలి. కానీ ఈ పనికమాన్ని అంటే నేను నాశనం చేయకపోతే ఏం చెప్తాను? చూస్తున్నా ప్రపంచంలో ఆ రోజుల్లో వెళ్ళి చూడవలసి వచ్చింది. ఇప్పుడు వెళ్ళవలసిన అవసరం లేదు. అమెరికా అంతా చూడాలంటే మంచం మీద పడుకుని చూడవచ్చు, అంత అవకాశం ఉంది. అయితే దేవుని బిడ్డరా, నా వెంట ఇంకా కిందకి ఏమనుంది? చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తాను. ఆయన ఏమంటున్నాడండి? దేవుని బిడ్డరా, నాన్న ఈ ఫ్యాన్ కట్టేసి స్విచ్ పెట్టినట్టు బటన్ ఇక్కడ హల్లెలూయా. ఈయన ఏమంటున్నాడంటే, యెహోవా మందిరం అంటే ఆయన పలికేది ఏంటంటే, నేను దేవుని మందిరములో నివాసము చేస్తానంటాడు. చేస్తున్నాడు. ప్రైజ్ లా. ఎటువంటి తీర్మానం అమ్మా? మనము మంచి ఇల్లు కట్టుకుని అట్లో నివాసం చేయాలని మంచి ఆలోచన ఉంటుంది. కొంతమంది ఏసీలు పెట్టుకుని అందులో ఉండాలని మంచి ఆలోచన ఉంటారు. కొంతమంది పెద్ద పెద్ద భవనాలు కట్టుకుని అటులో నా జీవితాన్ని గడపాలని ఆలోచన ఉంటుంది మనిషి. కానీ ఈయన రాజు. ఈయనకి భవనాలు లేక కాదు, ఇల్లు లేక కాదు, సంపాదన లేక కాదు, అన్నీ ఉన్నాయి. ముందు కూడా ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు ఆయన? చెప్పాలి. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? దేవుని మందిరంలో నేను ఉండాలి, నివాసం చేయాలి. అది ఆ భయం ఉండాలి మనకి. ఎటువంటి తీర్మానం అంటే, నేను యెహోవా మందిరములో చిరకాలం అనండి. హల్లెలూయా. చిరకాలం నాయకు చూడండి, అర్థమవుతుందమ్మా? ఆ మాట అర్థమవుతున్నాయ్యా? చిరకాలం, పుట్టినది మొదలుకొని చచ్చిపోయే వరకు, మరణం వచ్చి వేరు చేసే వరకు నేను దేవునితో ఉంటా. అది దేవుడు. నేను పుట్టాను, దేవుడు తెలుసుకున్నాను, మరణం వచ్చి వేరు చేసే వరకు నన్ను మధ్యలో ఎవరు కూడా వేరు చేయలేరు, దేవుడు తప్ప.
అటువంటి తీర్మానం చేసుకున్నాడు. ఎటువంటి తీర్మానం అండి? మామూలు తీర్మానం ఆయన చేసుకున్నది చిరకాలం ఏంటండి, మంచి తీర్మానం ఆయన. హల్లెలూయా కదండి. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్ను ఇలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్ను ఇలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని హల్లెలూయా. నిరంతరం ఏంటండి? ఒక మంచి తీర్మానం చేసుకోండి. అటువంటి మంచి తీర్మానం ఆయన ఎవరండి? అయినా రాజు. రాజుకి ఏమన్నా తక్కువ ఉంటుందండి? అమ్మా, మనకంటే వారానికి ఒక పట్టి చికెన్ వండుకుంటేనే పెద్ద పండుగ. రాజుకి అదేం తక్కువ లేదు. డైలీ ఆయనకి 166 రకాలు కూరలు పెట్టాలి. రాజుగారు నాకు ఫలానా లేదంటే ఆ వంట మేస్టర్ తీసి అవతల పడాలి. రాజుగారు టేబుల్ మీద భోజనం చేస్తా ఉన్నప్పుడు రే ఎంత ఆమెతో బయటకు వెళ్ళి మీరు ఇటు తిరుగుతున్నారు. ఏంటి ఆ క్రమం మంచిది కదా. నువ్వు పెద్ద ఎదిగిన తర్వాత అదే గుణం ఉంటుంది. నమ్మండి, నువ్వు పెద్ద ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకున్నాక పిల్లలకి అన్నాక ముసడైన తర్వాత నీకు ఆ కోతి గంతులు ఆ కప్ప గంతులు తప్ప ఏముండవు దగ్గర. నిజం. చిన్నతనంలో నేర్చుకున్నాడు, పెద్ద దిగిన తర్వాత ఏం నేర్చుకుంటాడు? అదే అంటున్నా. దయచేసి నా మాట వినండి. ఈ భవిష్యత్తు కోసం ఎప్పుడు ఉండదు మీ దగ్గర. దేవుడు పిలిచినప్పుడు పోతా. నాలాగా ఇప్పుడు చెప్తాడా అనుకుంటే నాలాగా చెప్పడు. వాడు ఇంకో రకంగా చెప్తాడు. వాడు వస్తే మీ మీద కాడు పెట్టి నొక్కుతారు. చేసే బొయ్యిలకి సత్తా పెట్టడు. నాలాగా బరువు పెట్టడు. నేను బరువు పెట్టలేదేమో ఉప్పు వాస్తాడు. వస్తే మెడ మీద కాడు పెట్టి వెనకాల కట్టి తీసుకుని కొడతాడు. అరే అప్పుడు ఆ పాస్త గారి బెస్ట్ కదా అనిపిస్తుంది. అందుకే దీపం ఉండగానే ఇది చక్కబెట్టుకోవాలంటారు పెద్దలు. ఈ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోవాలి. పిల్లలు వస్తే పెద్దోళ్ళు రా చర్చికి, పెద్దోళ్ళు వస్తే పిల్లలు రా ఎత్తే అట్లా ఉండకూడదు అంటుంది దేవుడు వాక్యం. రైతులా కనుక దేవుని బిడ్డరా, రాజుకి ఏమీ తక్కువ లేదు. అన్ని ఉండి కూడా కదా, అన్ని ఉండి కూడా పెద్ద మనుషులు అనేవారు అన్ని ఉండి పొలం మర్చిపోయాడు. ఈ రాజు అన్ని ఉండి కూడా దేవుడు మర్చిపోలేదు. రైతులా హల్లెలూయా. అన్ని ఉండి పొలం మర్చిపోతారు. అన్ని కలిగితే మర్చిపోతారు. తమ్ముడు కనపడరు, అన్నోళ్ళు కనపడరు, ఎవరు కనపడరు, బంధువులు కనపడరు, ఎవరు కనపడరు. అన్ని ఉంటే కానీ రాజుగారికి అన్ని ఉన్నాయి. కానీ దేవుడు మర్చిపోలేదు ఆయన. రైతులా హల్లెలూయా. అయితే దేవుని బిడ్డరా, అందుకే మంచి తీర్మానం చేసుకున్నారు. చాలా మంది
కొన్ని తీర్మానాలు ఉంటాయి. కొంతమంది బర్త్డే చేసుకుంటారు ప్రతి సంవత్సరం. ఈ మధ్య ఒక ఆయన బర్త్డే చేసుకుంటూ మానేసి నన్ను పిలిచిపోడు ఈసారి వాళ్ళే చేసుకున్నారు. పిల్లలు ఇద్దరు పెట్టుకుని ఇద్దరు భర్త భార్య ఇద్దరు పెట్టుకుని ఏదో చిన్న ప్రార్థన చేసుకొని కేక్ కట్ చేసుకుని నేను ఫోన్ చేశాను. ఏమైంది అంటే, అయ్యారు ఆర్టికి ఏమైనా ఇబ్బంది. అయ్యారు ఏమి ఇబ్బంది? ఆర్టికి ఏమైనా ఇబ్బంది. స్కూల్లో ఫీజు కట్టలేదని పిల్లలు మానిపించారు. వాళ్ళు అప్పుడు ఫోన్ చేసి చదివిస్తావా. సంఘంలో పాస్టర్ నుండి కూడా ఆ పాస్టర్ గారు వస్తే 200 కానికి పెట్టవలసి వస్తుందని నువ్వే ప్రార్థన చేసి నడిపించేసుకుంటావా? గురువు లేనిది ఏమవుతుందండి? టీచర్ లేని పిల్లలు ఏమవుతారండి? జ్ఞానం లేదు మనుషులకి. నేను చాలా సోదరు చూస్తున్నాను. వాళ్ళే ఆయన రావాలా, మనలో లేడా దేవుడు? మీలో ఉంటే సంఘ పాస్టర్ ఎందుకు? మీలో ఉంటే టీచర్ ఎందుకు? మీలో ఉంటే ఎన్ని ఎందుకు? అట్లా కాదండి. ఈ మధ్య చాలా మంది చూస్తున్నాను నేను. పెద్దలు ఉన్నవాళ్ళు కూడా వాడు సర్పంచ్ మన దేవుడని అనుకున్నాడు, సంపాదించి అన్నీ చేశాడు. పాస్టర్ గారిని పిలిపించుకోకుండా పిల్లల్ని వేసుకుని కేక్ ఎదురు పెట్టి వాళ్ళే ప్రార్థన చేసి కేక్ కట్ చేయించారు. అంటే అది కరెక్ట్ కాదండి. ఇంత పిచ్చిలో గురువు లేదే ఇచ్చేలా వస్తారు. మీకు ఏం నేర్చుకుంటారు? దేనికి ఇవ్వాల్సిన దానికి వాళ్ళు పిల్లలు పెళ్లి చేసుకున్నారు. ప్రతి దాంట్లో నన్ను ముందు పెట్టి ప్రార్థన చేసి వాళ్ళు కార్యక్రమం చేసుకున్నారు. అది లెక్క. లేకపోతే నేను అప్పుడే విపక్షం దానికి ఇవ్వచ్చు. దానికి ఇవ్వాలి. నేను అనుకున్నాను ఆర్థికంగా నన్ను ఇబ్బంది అండి అయ్యగారు. ఏదో 1/2 కిలో కేక్ తెచ్చి నేనే ప్రార్థన చేసి ఎంత పిచ్చినారైపోతారు. దోస్తులు గట్టి కూడా పెడతాం, వ్యర్థమైన ఖర్చులు కూడా ఖర్చు పెడతాం, చూడని చూసి అన్ని వేస్ట్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి పాత్ర దగ్గరకు వచ్చేసరికి ఆయనకి 200 పెట్టాలి. పిలిపిస్తే మళ్ళీ ఆయనకి ఎటు భోజనం పెట్టాలి. ఇది ఆలోచన. అదే కరెక్ట్. ప్రైజ్లా ఏంటంటే పిలవలేదని ఫీల్ అవుతుంది. నువ్వు అతిక్రమిస్తున్నావు అని దేవుని మాట అతిక్రమిస్తున్నావు. ఆర్థికంగా ఇబ్బంది నా యాత్ర ఆనందం కనుక దేవుని బిడ్డరా కొంతమంది బర్త్డే చేసుకుంటారు, చేసి కష్టాల బాధ వచ్చేటప్పటికి మర్చిపోతారు. కొంతమంది పెళ్లి చేసుకుంటారు, కొన్ని యానివర్సరీ చేసుకుంటారు. కొంతమంది చేసుకుని ఏదో కష్టాల బాధ వస్తే మర్చిపోతారు. నేను అమ్మగారిని పెళ్లి చేసుకున్నాక ఎప్పుడు కూడా యానివర్సరీ కనీసం 2-3 పట్టించుకుని ఏదో కేక్ తెచ్చుకొని అలాగ పాస్టగా తప్పించుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడి దగ్గర ఇచ్చినటువంటి ప్రమాణాన్ని ఇది జరిగిస్తున్నాం. ప్రైజ్లా. కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లి చేసుకుంటారు, పెళ్ళి అక్కడ ప్రమాణాలు చేస్తారు, ఒప్పుకుంటారు, దేవుని ఎదురు ఒప్పుకుంటారు, ప్రజలు ఎదురు ఒప్పుకుంటారు, కొంతకాలం సంసారం చేస్తారు, తర్వాత వాళ్ళు విడిచిపెట్టి మర్చిపోతారు. ఆ ప్రమాణాలు ఏమైనాయో, ఒప్పింపులు ఏమైపోయినాయో అవన్నీ మర్చిపోతారు. కొంతమంది మనుషులు ఇలా రకరకాలుగా ఉంటారు. అది కాదు. చావైనా బ్రతికైనా కష్టమైనా ఏదైనా మరణం వరకు నా భార్య నా భర్త మేము దేవుడు పిలిచే వరకు నమ్మకంగా ఉంటామని ప్రమాణం చేస్తారు. మధ్యలో భార్య భర్తలు గొడవ వచ్చేటప్పటికి ఏంటండి ఆమె వంటగదిలో ఉంటుంది,
ఈయనంటే బెడ్రూమ్లో ఉంటాం, మాట్లాడతాం. ఏం లేదు, అది కాదు. దేవుని బిడ్డలైన ఒక మంచి తీర్మానము. రకరకాలైన మనుషులు ఉన్నారు, రకరకమైన తీర్మానాలు ఉన్నాయి. ఏంటండి, స్టార్టింగ్ ప్రారంభంలో బాగానే ఉంటారు, తర్వాత ఏంటండి బాధలు కష్టాలు వచ్చేటప్పటికి ఏంటండి ఇక పూర్తిగా మర్చిపోతారు. బాప్టిజం తీసుకున్నప్పుడు, నీళ్ళలో మునిగినప్పుడు, ఇదిగో నా బంధువులు విడిచిపెట్టినా, నా కులం విడిచిపెట్టినా, నా మతం విడిచిపెట్టినా, ఎవరు ఏమన్నా ఏదన్నా సరే నన్ను సంపేదనన్నా నేను దేవునికి ఇచ్చిన మాటను మాత్రము తప్పను అంటారు. ఎక్కడ బాప్టిజం ఇచ్చాక ఎక్కడ అంటారమ్మా? బాప్టిజం ఇస్తాను కాబట్టి అడుగుతాను అక్కడ. ఏమంటావు? ఒక నీ భార్య విడిచిపెట్టి వెళ్ళిపోతే దేవుని విడిచిపెడతావా? అదే చచ్చిపోతాను కానీ దేవుని మాత్రం ఈ భక్తి విడిచిపెడతాను, దేవుడు విడిచిపెడతావా? విడిచిపెట్టాడు అయ్యారు. మరి నీ బంధువులు కులం ఏం చేస్తావు? విడిచిపెడతావా? లేదు, నా పేకే మాట కత్తి పెట్టినా సరే నేను ప్రభు కోసం బతుకుతానని తీర్మానం చేస్తాను కదా. ఆ తీర్మానం చేసినట్టు వాడు ఇప్పుడు కళ్ళ దుకాణాల్లో, బ్రాంతి షాపుల్లో, సినిమా హాల్లో, తిరగవలసిన స్థలాలు తిరిగిన స్థలాలు తిరుగుతుంది. ఏంటి తీర్మానం? ఇది మనుషులు ఒక లక్షణమే, ఎత్తుగా. అందుకే నరుడు కాదు దేవుడు అబద్ధం ఆడటానికి. దేవుడే. హల్లెలూయా. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు అన్నాడు తప్ప, కానీ ఆయన అబద్ధం మాత్రం ఆడడం. మనం ఆడతాం. ఎవరో ఏంటండి మనుషులు ఆడతాం ఏంటండి. అబద్ధము మన జీవితాన్ని చాలా ప్రమాదంలోకి తీసుకెళ్తాం. అబద్ధం మంచిదే అనుకుంటాం, కానీ ఒక రోజు అది ప్రాణం మీద కూడా వస్తాం. హల్లెలూయా. కనుక దేవుడి బిడ్డల మంచి తీర్మానము కదండి, మంచి తీర్మానం. ఎవరున్నారు అలాగా? దావీదు ఉన్నారు. ప్రైజ్లా. మీరు కూడా ఉన్నారని నమ్ముతున్నాను. ప్రైజ్లా. మీరు కూడా ఉంటున్నారని, అలాగా తీర్మానం చేసుకుంటున్నారని కూడా నా విశ్వాసం. ప్రైజ్లా. హల్లెలూయా కదండి. ఇంకొక వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయము 5వ వచనం జ్ఞాపకం చేసుకుంటాం. 2వ విషయానికి మనం వద్దామండి దేవుని బిడ్డగా. దానియేలు గ్రంథము 1:5 వచనం. అమ్మ చదవండి. బైబిల్ అంతగా మీరు లేటుగా తీరుతారంటే మీరు బైబిల్ చదవటాలని అర్థమైంది. మరియు రాజు ఆహారము చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందంటే, మరియు రాజు తన భుజించే ఆహారముల నుండి, తన పానము చేయు ద్రాక్షరసముల నుండి అన్ని దినము భాగము వారికి నియమించిన 3 సంవత్సరాలు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టారు. ఇది అర్థమవుతుందంటే, బబులోనులో ఒక రాజు ఉన్నాడు. బబులోను దేశంలో రాజు ఉన్నాడు. ఆయన పేరు నెబుకద్నెజర్. ఆయన పేరు, ఆ దేశాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు. ఈ నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, యెరూషలేము మీదకి వెళ్ళి యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ ముట్టడేసి బంధించి, యెరూషలేములో ఉన్నంటి మందిరంలో ఉన్నంటి కొన్ని వస్తువులు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఎవరో? నెబుకద్నెజర్ రాజు వెళ్ళిపోయి యెరూషలేము పట్టణం మీదకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నంటి మందిరంలో ఉన్నంటి కొన్ని వస్తువులు పట్టుకుని వాళ్ళని బంధించి వెళ్ళిపోయాడు.
ఆ దేవుని మందిరంలో ఉన్న వస్తువులు పట్టుకుని దేవతల ముందు పెట్టాడు ఆయన. ఎక్కడ పెట్టాడండి? దేవతల ముందు పెట్టాడు. ఎక్కడ ఉన్న వస్తువులు అయ్యి? దేవుని మందిరంలో ఉన్నంటి ఆ యొక్క వస్తువులు సామానము రాజు పట్టుకుని వెళ్ళిపోయి ఆయన దేవతల ముందు పెట్టాడు. నా మాట వినండి, వినండి. నా మాట అర్థమవుతుందా? చూడండి సార్, నా మాట చూడండి. మంచిది. టీవీ చూసే ఉన్నారా? టీవీ చూసేవాడు. టీవీ ఈ సెల్ ఫోన్లు వస్తుందా? టీవీలన్నీ మూలన నడుతున్నారులే. ఇంకా ముందు ముందు అయిపోవడం చూడలే. పుట్టినోడికి ఒకటి, ముసలోడికి ఒకటి, అందరికి. బయట దేశంలో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కార్లు. మన ఇండియాలో అంత ఆస్తి లేదు కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు సంపాదించున్నారు. ప్రైజ్లా. బయట దేశంలో ఉన్నట్టు వాళ్ళు ఇంటి ప్రతి ఒక్క ఇంట్లో 10 మంది ఉన్నా 10 మందికి 10 కార్లు. నేను ఆ దగ్గర పనిచేశాను కాబట్టి చెప్తాను. కూతురికి ఒక కారు, ముసలాడికి ఒక కారు, ముసలికి ఒక కారు, మనవడికి ఒక కారు. నేను పని చేశాను ఆ దగ్గర. దాసి పని చేశాను ఆ దగ్గర. ఇంట్లో పని చేశాను నేను. తెలిసండి, ఆ ఇంట్లో దాసి పని చేశాను. ఆ ఇంట్లో వాళ్ళకి ఇల్లు చూశాను. వాళ్ళ ఇంట్లో సామాన్లు కడిగాను నేను. వాళ్ళ ఇంట్లో మంచాలని పక్కనేసాను. ఇంత దరిద్రమైన పని నేను చేశాను. కానీ దేవుడు పట్టుకున్నాను కాబట్టి ఈరోజు దేవుడు నన్ను ఎట్లా పెట్టాడు. ప్రైజ్లా. కొంతమందికి చెప్పుకుంటే మా సిగ్గులే, కొంతమందికి బాబోయ్ ఈ పైన. మన స్థితి, నా స్థితి అప్పుడు రైతుగా ఇంట్లో పనిచేసాను అన్న. అందుకే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. రైతుగా నన్ను చిన్న సూట్ చూసిన వాడు ఎవరో పైకి రాడు. దేవుడు నన్ను పైకి పెట్టాడు. రైతుగా హల్లెలూయా. ఇది దేవుని విడుదల. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో కొంత డబ్బు తక్కువ కాబట్టి సెల్ ఫోన్ 10,000 పెడితే ఫోన్ ఇచ్చు, 20,000 పెడితే ఫోన్. ప్రతి ఒక్కరికి భార్య ఒక ఫోన్, భర్తకు ఒక ఫోన్, కొడుకు ఒక ఫోన్, కూతురికి ఒక ఫోన్. ఏంటంటే మాట్లాడుకునేవి లేక ఎవరు ఫోన్ వాళ్ళు ఆడుకుంటారు. మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడండి. ముచ్చట్లో మాట్లాడుకుని లేదు, సంతోషం మాట్లాడుకుని లేదు, కష్ట సుఖాలు మాట్లాడుకుని లేవు. పెద్దనాన్న ఎలా ఉంటాడో, తాత ఎలా ఉంటాడో, ముత్తాత ఎలా ఉంటాడో, వాడు ఎలా బతికారు, ఏమి తిన్నారా, ఏమి మాట్లాడుకుని ఏమి లేవు. ఇంకా ముందు ఇంకేమైపోతాడో నాకు అసలు. మా నాన్నగారు మా తాత కథ చెప్పేవాడు. ఒళ్ళు పొడుగు పెట్టుకొని కథ చెప్తూ ఉంటే, పాట పాడుతూ ఉంటే ఒక పాట పాడేవాడు. బాగా గుర్తు మా నాన్నగారు. పిల్లలు దేవుడు తల్లని వారు, కళ్ళకపట మెరగని కరుణామయుడు. మా నాన్నగారు ఆ పాట పాడుతున్నప్పుడు నేను అలా మొత్తంలో పెట్టేవాడు. ప్రైజ్లా. హల్లెలూయా. అనుకుంటారు మీరు ఎక్కడికి వెళ్ళినట్టు అనిపించింది నాకు. మా నాన్న పాడిపోయాడు ఆ పాట. నాన్న పాడినానంటే చక్కగా పాడిపోయాడు. పిల్లలు దేవుడు తల్లని వాడు, కళ్ళకపట మెరగని కరుణామయుడు. నేను చిన్నప్పుడు దానిగారు అంటున్నప్పుడు, అదే ప్రవీణ్ కూడా అంటున్నప్పుడు నీకు గుర్తుంది నాకు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం లేవు, అవి ఏమి లేవు. అవి చెప్పుకుని లేవు, అవి పాడుకుని లేవు, అవి ఏమీ లేవు. ఎవరు ఫోన్ రాదు. ఏ సీరియల్ వస్తుందా, కొత్తగా ఏ బట్టలు ఉన్నాయా, కొత్తగా బంగారం రేటు తగ్గిందా, ఎక్కడ ఏ యాత్ర ఏం చేస్తున్నాడు, ఏది కొత్తగా వచ్చింది, కొన్ని ఆత్మ ఏమి ఎదుగుతుంది కదండి. టైంపాస్ ఎవరితో గడపక్కర్లేదు. నీ లైఫే నీ పోనీ నీకు టైంపాస్ చేస్తుంది.
ఎవరితో టైం పాస్ గడపక్కర్లేదు. ఈరోజు నువ్వు మందిరానికి రావాల్సిన అవసరం లేదు. నీ టైం పాస్ నీ ఫోన్ ఉంది కదా, పడిపోతుంది, నీ టైం గడిచిపోతుంది. కానీ హఠాత్తుగా దేవుని బిడ్డలు నా మాట గమనించండి. అయితే రాజు బబులోను దేశంలో ఉన్నటువంటి నెబుకద్నెజర్ రాజు యెరూషలేము మీదకి వెళ్ళి యెరూషలేములో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరినీ బంధించి ముట్టడ వేసి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులు సామాను తీసుకుని వెళ్ళి దేవతల ముందు పెట్టాడు. అప్పుడు రాజుగారు ఏం చేశారంటే కల్దీలో ఉన్నట్టు వారిని యవనస్తులు అందరిని తీసుకుని వచ్చి వాళ్ళకి నా భోజనం పెట్టను. ఎవరి భోజనం? అసలే క్రైస్తవులు రాజు భోజనం తినరు. ఆ దేవుడు ఈ దేవుడి దగ్గర పెట్టి తినరు క్రైస్తవులు. ఎవరో కొంతమంది తింటారేమో కానీ నిజంగా వాక్యం వెళ్తున్నావు అని తినరు. అయితే దేవుని బిడ్డరా, రాజుగారు అక్కడ ఉన్నటి కల్దీలో ఉన్నటి కొంతమందిని యవనస్తులు తీసుకొని వచ్చి నేను తింటున్న భోజనము, నేను చేస్తున్న పాని, నేను చేస్తున్న ద్రాక్షరసము, నాకున్నాయన్నీ కూడా వీళ్ళకి పెట్టండి, 3 సంవత్సరాలు వీరు పోషించండి అన్నారు. రాజుగారి భోజనం ఎలా ఉంటుంది? రాజుగారి భోజనం ఎలా ఉంటుంది? మామూలు భోజనం, రాజుగారు తినే భోజనం కింద నుంచి ఓడుకుంటాడు, చెయ్యి కడిగి ఓడుకుంటాడు. ఆయన తినే భోజనము పెట్టమని ఆజ్ఞాపించాడు రాజు. ఎన్ని సంవత్సరాలు పోషించమన్నాడు? 3 సంవత్సరాలు పోషించండి కదండి. రోజు చికెన్ తింటే, మటన్ తింటే, ఏంటండి కేదా తింటే, అది తింటే, ఇది తింటామని ఇంత లావు అయిపోతాం అనుకుంటున్నారు. కానీ లావు కాదు, నీలో ఉన్న రోగం ఏర్పడుతుంది. ఇంట్లో ఫుడ్ మానేసి బయట ఫుడ్కి ఎగబడుతున్నారు. కానీ నీలో ఒక రోగం ఏర్పడుతున్న సంగతి నిజం. ఎగబడుతున్నారు, తప్పు. దేవుని బిడ్డలారా, వీళ్ళని 3 సంవత్సరాలు పోషించడాన్ని నపుంసకునికి ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు తీసుకుని వచ్చారు. 3 సంవత్సరాలు పోషించిన తర్వాత వీళ్ళ ముఖాల్లో ఎలా ఉందో చూద్దాం. ఏచిగా ఉన్నారా, తాజాగా ఉన్నారా, నిగనిగలాడిపోతున్నారా, ఎంత బాగున్నారా? ఏంటండి, ఏసీలో ఉన్నవాడు, నీడపాటును ఉన్నవాడు, ఏంటండి మంచి మాంజల వాటి నీరు తాగుతూ మంచి ఫుడ్ తిన్నారంటే వాడు చాలా బాగుంటాడు అనుకుంటారు కదా మీరు. వాటితో పాటు ఎలా హాస్పిటల్కి వారికి ఎంత డబ్బు అవుతుంది? ప్రైజ్లా, వారికి ఎంత డబ్బు అవుతుంది మీకు తెలుస్తుంది. నీళ్లు తాగినా, చింతపండు సారు, పప్పు సారు, ఏదో కలో గిండి తింటున్నా మీరున్న గట్టిగా వాడు ఉన్నానే నాకు తెలిసి విషయం. రాజుగారు పోషించండి, 3 సంవత్సరాలు పోషించండి, నా భోజనం కాదు పెట్టండి, వాళ్ళని నేను పరీక్షిస్తాను. నా భోజనం తినే వాళ్ళు ఎట్లా ఉంటారో, నిగనిగలాడిపోతారా, అందంగా ఉంటారా, లావుగా ఉంటారా, సౌందర్యం కలిగి ఉంటారా, నా భోజనం వాళ్ళకి పెట్టండి. 3 సంవత్సరాలు పోషించమని చెప్పాడు. రాజు భోజనం పెట్టమని. బైబిల్ ఏముంది? రాజు ఏం తింటాడు? నెబుకద్నెజర్ రాజు ఏం తింటాడు? దావీదు రాజు ఆయన దేవుని దాసుడే. ఆయన తినే భోజనం దేవుడికి ఇష్టమైంది, వీడు తినే భోజనం సైతానికి ఇష్టమైంది. ఆ రాజు తినే భోజనం దేవుడికి ఇష్టమైనది, ఈ రాజు తినే భోజనము సైతానికి సంబంధించిన భోజనం. తినమని ఆజ్ఞాపిస్తే ఇక్కడ శద్రకు, మేషాకు, అబేద్నెగో వీళ్ళు ముగ్గురు కూడా చాలా భక్తిలో చాలా గట్టారు. మనకలాగా అల్లటప్పుడు కాదు, ఎట్టి గాలి అయితే అటు ఊగిపోయి గుణాలు కాదు. వాళ్ళు ఏంటండి, ఈ ఆదివారం నవ్వుతో ఉండి వచ్చే వారం బాధతో ఉండే లక్షణాలు కాదండి.
కరువైనా నిండైనా బాధైనా ఏదైనా సరే ఎప్పుడు ఒకే రకంగా ఉండేవాడు. అది భక్తి కాదండి. కొంతమందికి ఏంటండి ఏమైతే వస్తాయి ఏమని పెట్టారా? కొంతమందికి ఏంటండి చెప్పారు కదా కుక్కలు అంటూ, కొంతమందికి శాపం ఎంత వస్తుంది, కొంతమందికి అప్పులు ఎంత వస్తాయి, కొంతమందికి సంపాదన, ఎంత సంపాదన ఉన్నా ఇంట్లో సంపాదన ఉంటుందమ్మా. అమ్మా నా మాట ఏంటండి, వాడు సంపాదించుకుంటాడు కానీ ఏంటండి ఏం తెలియదు. మహాకోటేశ్వర ఇంట్లోకి వెళ్ళాను భోజనం చేస్తాడు. నేను 3 చపాతీలు తింటే ఒక్క చపాతీ కూడా ఆగలేకపోయాడు. మనం ఇద్దరికి ఇద్దరు భోజనం, నేను 3 చపాతీలు లాగాను, ఆడి చపాతీలు సగం కూడా లాగలేకపోయాడు. ఎంత ఉంది? కొంతమందికి అంత సంపాదన ఉన్నా తినే అదృష్టం కూడా లేదు. మనకి సంపాదన లేకపోయినా 4 పూటలు కొడుతున్నాం. ఎంత దేవుడిచ్చిన ధన్యత అండి. మనకి దేవుడిచ్చిన అదృష్టం. 3 పూటలు మనం తింటున్నాం, మన పిల్లలు తింటాం, మనం తింటున్నాం అంటే ఈ దేవుడిచ్చిన గొప్ప అదృష్టం. వాళ్ళకి లేదు ఒక చపాతీ కంటే ఎక్కువ. హల్లెలూయా. మనకి దేవుడు చూడండి, పేదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యము మీది అన్నాడు దేవుడు మత్తయి సువార్తలో. పేదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యము మీది అన్నాడు. మీది. మనమేంటి పేదలుగా ఉండొద్దు బాబా, ధనవంతులుగా ఉండాలా అని కోరుకుంటాం. పిచ్చి ఆలోచనది. ధనాపేక్ష సమస్తము దుర్నీతికి, ధనాన్ని ఆశించి తండ్రిని తండ్రిని కొడుకు చచ్చిపోయారంట బయట. దాంట్లో అంత పోతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. టైం పని అయిపోతుంది కదా, టైం పని అయిపోతుంది. ఇంకా చెప్పాలని చాలా అవసరం నాకు కదా. ఇట్లాగే నిలబడి 3 గంటలు చెప్తాను, 4 గంటలు 4 గంటలు చెప్తాను ఇలా అనుకుంటా. కానీ మీ దగ్గర కోరుకున్నారు కదా, గంట కుట్టేస్తుంది మధ్యాహ్నం. ఆల్రెడీగా పొద్దున్న ట్రిప్ అయిపోయింది. మధ్యాహ్నం తిన మనకి దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ శద్రకు మేషకు ఈ ముగ్గురు కూడా ఎటువంటి తీర్మానం అంటే, రాజుగారు 3 సంవత్సరాలు రాజుగారు భోజనం పెట్టి మమ్మల్ని పోషించమని చెప్పాడు కదా, మా ముఖాలు పరీక్షిస్తానని చెప్పాడు కదా, మేము ఎట్లా ఉంటామని చెప్పాడు కదా, అయితే మేము రాజుగారు భోజనము మేము తినమన్నారు. ప్రైజ్ ది లార్డ్. అది తీర్మానం. మనకి కక్క మొక్క అంటే చెవికో చేసుకునే రకం మామగారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ప్రేమస్ ఇక్కడ ఏంటంటే మన దేశంలో కక్క కక్క ఇది కావాలి. ఇక్కడ ప్రేమస్ ఏంటంటే ఇది, దానికి కక్క. ఇది ఎందుకంటే కొన్ని పెళ్ళికి ఎక్కడికి వెళ్తాం కదా, అయ్యగారు కోడి కోరుతున్నారా మేకలు కోరుతున్నారా అవసరమా అంటే అర్థం ఏంటి? కోడి అయితే అది పెద్ద ఫేమస్ కాదు, మేక అయితే భోజనం కాదు దేవుడు రాజ్యం సంపాదించుకునేది. ప్రైజ్ ది లార్డ్. భోజనంతో దేవుడు రాజ్యాన్ని సంతరించుకోలేము, భోజనంతో దేవుడు రాజ్యాన్ని మనం అంకితం చేసుకోలేము. ఏంటండి దేవుడు రాజ్యము మన ఆత్మతో ఉంది, మన తీర్మానంతో ఉంది దేవుడు రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. 2 విషయాలు ఏంటండి చూపిస్తారు కదా. ఇప్పుడు తీర్మానం ఎలా ఉందమ్మా? శద్రకు మేషకు అబేద్నెగోను రాజుగారు తింటున్న భోజనము తినము.
ఆయన చేస్తున్నట్టు పానము ద్రాక్ష రసం మేము ముట్టుకోము. ఆయన ఎన్ని రకాలైన తినని కానీ మేము మాత్రం ముట్టుకోము. అర్థం ఏంటి? రాజులు ఏం చేస్తారు? తాగుతారు, తింటారు, తందంలాడతారు. ఇదే కథ ఉంటుంది వాళ్ళ దగ్గర. వీళ్ళేమన్నారు? అది అపవిత్రమైంది కాబట్టి, అది దేవుడికి ఇష్టం లేదది, ఆ అపవిత్రమైన దాన్ని మేము ముట్టుకోము అన్నది. ప్రజల రాజుగారు చెప్పారు ఈ విషయానికి. రాజుగారు వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు విశ్వాసంలో, వాళ్ళ భక్తులు చాలా పర్ఫెక్ట్ ఉన్నారు, వాళ్ళు దేవుళ్ళు చాలా మంచి తీర్మానం కలిగి ఉన్నారు, వాళ్ళు మామూలు కాదు, అవసరమైతే ప్రాణాలను ఇస్తారేమో కానీ నువ్వు తినే భోజనం మాత్రం వాడు తిని. సరే, ఎంత విశ్వాసం ఉందండి దానికి, ఇటువంటి తీర్మానం ఉందండి. ఒక రాజుగారు చెప్పటం అంటే ఏ మనిషి అయినా కలవంచాలి, లేకపోతే ఆ కాలంలో వాడిని తీసుకెళ్ళి అగ్ని గుణాల్లో వేసేస్తారు, లేకపోతే గుర్తిసేస్తారు, లేకపోతే వాడిని చంపిస్తారు. అప్పుడు అలా ఉండేది. వినకపోతే రాజు ఆ మాట అతిక్రమిస్తే దేవుడు మాట అతిక్రమించినట్టు. దేవుడంతో రాజు అంతే పరిపాలించేవాడు అన్న లెక్క భయం ఉండేది అక్కడ. ఈ ముగ్గురు కూడా ఏంటండి, మేము తినమంటే తినము, మాకు కనీసం పప్పు సారేసి పెట్టండి, మాకు కూరగాయలు వేసి పెట్టండి, మాకు అయ్యొద్దు. ఈ ఎట్టి తర్వాత మమ్మల్ని పరీక్షించండి, మా మొఖాలు ఎలా ఉంటాయో. రైతులు ఎలా ఉంటాయండి? మా మొఖాలు ఎలా ఉంటాయో పరీక్షించండి. మాకు రాజుగారి భోజనం పెట్టకపోయినా పర్లేదు, మా కనీసం కూరగాయలు, పప్పు సారు, నీళ్ళ సారు మాకు పెట్టండి. పెట్టిన తర్వాత కొంతకాలం తర్వాత మా మొఖాలు తేజగా ఉన్నాయా లేదా బద్దాల్లో బ్యాక్ పోగొట్టుకునే మొఖాలు ఉన్నాయా పరీక్షించు. ఏంటండి సరే అంటారు. అరే రాజుగారు అన్నారు అట్లాగా, సరే నా భోజనం తిన్నారా అనుకున్న రాజుగారు వదిలేడు. కొంతకాలము 3 సంవత్సరాల తర్వాత వీళ్ళు పప్పు సార్లు అయ్యి తిన్న తర్వాత రాజుగారి ముందు తీసుకెళ్ళి ఈ ముగ్గురిని కూడా తీసుకుని వీళ్ళు రాజుగారి ముందు నిలబెట్టారు. పెద్ద సభ. రాజుగారి సింహాసనం మీద కూర్చున్నారు. 3 సంవత్సరాలు నేను తినే భోజనం తిన్నన్నారు కదా వీళ్ళు, నేను తాగేది తాగన్నారు కదా, నాది అపవిత్రం అన్నారు కదా, నాది మంచిది కాదన్నారు కదా. రాజుగారి మాటనే తెక్కరిచ్చారు వాళ్ళు. వీళ్ళు పప్పు సార్లు తిన్న మొఖాలు ఎలా ఉంటాయో తీసుకురాండి ముందుకే. సింహాసనం మీద కూర్చున్నాడు నెబుకద్నెజారు. వాళ్ళ మొఖాలు ఎలా ఉన్నాయి తెలుసా? ఎలా ఉన్నాయండి? ఎలా ఉన్నాయి? ఫ్యాన్ తగ్గకపోతే మన మొఖం అప్పుడు బాగుంటుంది. అప్పుడు ఫ్యాన్ ఉన్నాయా? ఏంటండి, ఒక పూట తినకపోతేనే 4 రోజులు తినాలని ఉంటాము కదండి. ముందుకు తీసుకొస్తే రాజుగారు చూస్తాడు, వాళ్ళ మొఖాలు చూస్తాడంట. చూస్తామంటే ఆ మొఖాల్లో ఎలా తెలుసా? నెగి ఆడిపోతున్నాయంట. ఎలాంటి మెరిచిపోతున్నాయి. ఏంటండి మొఖాల్లో ఎలా కనపడుతుందంటే ఏంటండి, దేవుని స్వరూపం అనేది, లేకపోతే దేవుని ముఖకాంతి అనేది, ఆ భక్తి గుణాలు, ఆ లక్షణాలు, ఆ తేజస్సు కనబడుతుంది వాళ్ళకి. ఆ రాజుగారు కనిపిస్తున్నారు మొఖాల్లో, వాళ్ళ మొఖాల్లో కనిపిస్తుందండి. రాజుగారు పేరు చూస్తున్నాడు వాళ్ళ లెక్క. వాళ్ళ మొఖాల్లో ఎలా ఉంది? 3 సంవత్సరాలు నా భోజనం తినలేరు కదా వీళ్ళు. వీళ్ళు తినే భోజనం మంచి భోజనం కాదు, ఏదో నీళ్ళ సారు, పప్పు సారు, కూరగాయలు భోజనం. దాంట్లో ఏముంటుంది చూద్దామని రాజుగారు మొఖంలో మొఖం చూస్తే అక్కడంట రాజుగారు భోజనం తినకపోయినా కానీ వీళ్ళు దేవుడి చెప్పిన భోజనం తినటం వల్ల ఆ మొఖాలు ఎలా ఉన్నాయంటే రాజుగారికి కూడా ఏమనిపించిందంటే, అబ్బా ఎంత బాగున్నారా, ఎంత బాగున్నాయి. అది మనం వేసేస్తాం, కక్క మొక్క వేస్తాం, అన్నీ వేస్తాం, రాళ్ళు కప్పలుగా అనిపిస్తాం ఒక్కోసారి. రోగం దేవుని బిడ్డలారా, ఆ మాట వినండి. వీళ్ళు మంచి తీర్మానము కలిగి ఉన్నారు. ఎవరో చెప్పాలి, ఎవరు? శద్రకు ఏంటంటే
మేషాకు అబేద్కు. ఆ రోజు లక్షల మంది కోట్ల మంది ప్రజలు ఉన్నా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నా కానీ వారు నిలబడలేకపోయారు. కానీ ఈ ముగ్గురు రాజు ముందు నేను పుట్టుకో దేవుడు మాటే మాకు ఇలా ప్రైజ్లా ఎంత విశ్వాసం నమ్మండి. దేవుని బిడ్డరా, మూడో విషయానికి పోతారు. మంచి తీర్మానం ఉన్నారు కదా, మూడు చిన్న విషయం చెప్తాను. మొదటి సామెల గ్రంథము 2వ అధ్యాయం చూడండి ఒకసారి. చూడండి 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఆ మాట వినండి. అమ్మ వినపడుతున్నాయినా? చూడండి, నాయకు చూడండి అన్న. ప్రైజ్. ఇంటికన్నా బైబిల్ తీయగానే తెచ్చిలో కొట్టేస్తారు. బైబిల్ నాకు అనిపిస్తుంది దేవుడు ఇప్పుడు అలా చెప్తున్నారు. బాధపడకండి. ఇంటికన్నా మీరు బైబిల్ తీసినట్టుగా కనపడరేమో అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే బైబిల్ తీస్తున్నారంటే అది మీకు వెంటనే దొరకాలని అర్థం. ప్రైజ్లా ఏంటండి ఏమ్మా, హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నారు. చేతిలో చెంచు ఉండాలి, 10 రూపాయలు ఉండాలి, మధ్యలో ఏమైనా ఖర్చు ఉంటుంది, సాయో ఏదో తాగాలి, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంటికి రావాలి. అన్నీ చదువుకుని వెళ్తావా లేకపోతే మర్చి వెళ్ళిపోతావా? అన్నీ చదువుకునే వెళ్తాం. ఎందుకంటే మధ్యలో మనకి ఎవరేది ఇవ్వడు. మధ్యలో ఎవరో మనకి ఏం భోజనం పెట్టడు. మరి దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ఇంటికాడ అయ్యగారు వాక్యం చదవమంటాడో, అయ్యగారు ప్రార్థన చేయమంటాడో, అయ్యగారు పాట పాడమంటాడో, అక్కడ మనం ఏమైనా కొంచెం అందించకపోతే మన అయ్యగారు అప్పుడే చెప్తాడేమో అనే భయం దాని. ప్రైజ్లా అది చదువుకున్న పిల్లలకి. చదువు ఏంటి కూడా కాదు, అదృష్టం వాడికి. ప్రైజ్లా వాళ్ళు చదవలసిన అవసరమే లేదు. నేను చదువుకోలేదు, దేవుడిని అడిగితే నాకు చదువు నేర్పించాడు దేవుడు. నేర్పించాడు నిజం. దేవుని బిడ్డలారా, ఈ అన్న ఉంది. అన్న చదవండి సారి, చదవాలి ఒక మాట. 2వ అధ్యాయము చదవాలి 21. యెహోవా అన్నాన్ని దర్శించగా ఆమె గర్భవతై 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఎరుగుతూ ఉండేది. అన్నాకి ఎంతమంది పిల్లలండి చెప్పాలి? 3 కుమారులు 2 కుమార్తెలు. అందులో ఒక వ్యక్తి సమూయేలు. ఈ సమూయేలు కోసం బైబిల్లో చాలా తేటగా రాయబడ్డది. ఈ అన్న దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఒక తీర్మానం చేసుకుంది. దేవా, నాకు కుమారుని ఇస్తే నేను వాడిని సన్నిధిలో పెంచుతాను, భయంలో పెంచుతాను, భక్తిలో పెంచుతాను, నీ కొరకు పెంచుతాను అని ఉపవాసాలు ఉండి కన్నీరు కాచి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుని పెరిగిలాడింది అన్న. ఎటువంటి తీర్మానం? ఎటువంటి తీర్మానం అండి? మందిరానికి వెళ్ళి ఉపవాసం ఉండి కన్నీరు కాచి పశ్చాత్తాపడి ఆ మందిరంలో దేవునితో పెరిగిలాడుతూ, ప్రభువా నీవే నాకు కొడుకునిస్తే మాత్రము ఏమైనా సరే నేను నీ కొరకు నీ ప్రజల కొరకు పెంచుతానని మాట ఇచ్చింది దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో తీర్మానం చేసింది. మనం పిల్లలు పుట్టకపోతే దేవా పిల్లలు పుట్టాక నేను మారిపోతానంటాం. అయ్యా నాకు కడుపులో గడ్డ వచ్చిందయ్యా, గడ్డ మాయమైపోతే నీకు వదలయ్యా అంటామా? అయ్యా నాకు రోగం వచ్చిందయ్యా, రోగం పూర్తిగా తగ్గిపోతే నీ సన్నిధిలో చచ్చిపోతాను కానీ నేను బయటికి మాత్రము. ఇటువంటి రకరకమైన తీర్మానాల మనుషులకి ఉన్నారో లేదంటే, అయ్యా నేను పాస్ అయ్యానంటే ఇక చూసుకో, నేను ఉద్యోగం సంపాదించేది చూసుకో, మొదటి 10 భాగం నీకే. 10 భాగం సంగతి మరి కన్నా కనపడ్డా నేను చూస్తున్నా.
ఏంటండి చూసారండి ఎంత ఘోరం మనుషులు ఏంటంటే కుయ్యెత్తు పనులు రకరకరకరకరకరకరండి మనుషులు నిలబడలేరు. చెప్పారు కదా కప్ప కప్ప ఉడు అక్కడ ఉడు అక్కడ కప్ప కప్ప కంటే చూసారండి ఎక్కడా చూసారా? కోతులు చూసారా? ఒకసారి కోతుల్ని ఎంటాలని కట్టించుకుని కోతుల్లో తరుగుతూ ఉంటే ఒక పెద్ద కోతి నా మీదకి తిరగబడింది. నా వెనకాల నా కుక్కే ఉంది. ఏంటంటే మా పెద్దమ్మ కుక్కలే, అది మమ్మల్ని కూడా ప్రేమిస్తుంది అప్పుడప్పుడు. అది నాకు కూడా వచ్చింది. కోతులు కొడతా 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 ఉంటే జరిగిన సంఘటన తెలిసండి. అందులో పెద్ద కోతి ఈ చెట్టు పైకి వెళ్తూ ఉంటే కుక్క అక్కడికి వెళ్తున్నా మొదలు పెట్టి, ఆ చెట్టు పైకి వెళ్ళి మళ్ళీ ఎక్కడెళ్తా ఉంటే మళ్ళీ ఆ చెట్టు పైకి వెళ్తుంది, ఈ చెట్టు పైకి వెళ్ళి ఎక్కడ ఎక్కడెళ్తుంది. ఇలాగా 2-3 చెట్లు ఎక్కుతూ ఎక్కడెత్తున్న కోతి కుక్కని. కుక్క ఆ చెట్టు పొయ్యి మంటుంది, ఈ చెట్టు పొయ్యి మంటుంది, మళ్ళీ ఆ చెట్టు. ఏంటంటే తెలుసా? నాకు కళ్ళకుండా చెప్తాను, కళ్ళతో చూసేది. అది ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద ఆ చెట్టు మీద ఉండి ఒక్కసారి ఆ కొబ్బరి చెట్టుకి ఎండాకు ఉంది, ఎండాకు తెచ్చండి, ఎండాకు మీదకి వచ్చి ఎగిరిస్తున్నాడు. ఆ ఎండాకు అది రెడీగా ఉంది, ఎప్పుడు గాలి అయితే అప్పుడు కిందకు పోదామని అది రెడీగా ఉంది. ఈ కోతి ఈ చెట్టు మంచి ఆ చెట్టు మంచి ఏమైంది? ఆ ఎండాకు మీదకి వచ్చి కుక్కలు ఎదురుతూ ఉంటే ఆ ఎండాకు ఊడిపోయింది. కోతి ఎప్పుడైతే కిందకు పోయిందో ఈ కుక్క బలంగా ఉన్నది, కోతిని పట్టుకొని చంపేసి. మనిషి కూడా అంతే. ఏంటంటే అంతే, ఎంతకాలం ఎగురుతాం. హల్లెలూయా. ఆ కళ్ళ ముందు ఎంత దాన్ని విడిపిద్దామని ఎంత ప్రయత్నం చేసినా కానీ కుక్క కోతిని ఇవ్వలేదు. కోతంటే కుక్క అంత బాగా. ఇప్పుడు కుక్కల్ని కోతుల్ని ఒక చోట పెంచుతున్నారులే, అలా మారుస్తున్నారు. కానీ మనుషులు మారుతున్నారా? కోతులు కుక్కలను మారుస్తున్నారు కానీ మనుషులు మారుతున్నారా? ఏంటంటే అడవులో మన సింహాన్ని తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకుని మార్చుకుంటున్నాడు, పిల్లల్ని పెంచుకుని మార్చుకుంటారు కానీ మనుషులు మారుతున్నారా? మారుతున్నారా? ప్రైజ్ లార్డ్. కలిగి 2 మాట్లాడండి. అన్న ఎటువంటి తీర్మానం ఉందమ్మా? అమ్మా మీ కాళ్ళు కాళ్ళ కొంచెం ఇబ్బంది, కుర్చీలో కూర్చోండి. వాక్యము కుర్చీలో కూర్చుని ఉండవచ్చు. ఏంటండి మీకు ఆరోగ్యం ఎలా సహకరిస్తే తప్పలేదు. హల్లెలూయా. నువ్వు కిందే కూర్చోవాలి, నువ్వు మోకాళ్ళ మీదే ఉండాలి, నీ చేతులు పైకే ఉండాలి, కిందకి తెచ్చుకోవడం ఈ ప్రసంగాలు కాదు. ఈ ఆరోగ్యాన్ని బట్టి నువ్వు పాదవాడకు ప్రజల బలవంతం చేసి కనుక దేవుడు బిడ్డారు. 2 విషయాలు కదా. మీరు వాక్యం ఇంట్రెస్ట్గా వింటున్నారని నాకు అర్థమవుతుంది కాబట్టి నడిపిపోతుంది ప్రజల, అంతేనండి. అప్పుడే మీ మొక్కలు తెలిసిపోతాయి. అప్పుడు ఇంతలో అనుకుంటే నాకు బ్యాటరీ అయిపోతుంది కదా. నేను ఎప్పుడూ ఎంత పెట్టుకుంటాను ఛార్జింగ్ ఎక్కి కదా. 2 రోజుల ముందే ఛార్జింగ్ ఎక్కిస్తాను. దేవా ఆదివారం ఒక్కరోజు 1 గంట మాత్రం నా బ్యాటరీ పనిచేయాలి. ఇక బ్యాటరీ అయిపోయిందంటే ఇంకా వాక్యం రాదు. ఇంకా నాకు అర్థం నా బ్యాటరీ దగ్గరికి వచ్చేసింది. ఈ సెల్లఫోన్కి ఎలా దగ్గర వచ్చేసిందో నా బ్యాటరీ కూడా అయిపోతాయి. ఇక మీరు చెప్పమన్నా చెప్పలేదు. ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కువ ఎక్కింది. ప్రైజ్లో నాకు 9 అవ్వలేదు కదా. ఛార్జింగ్ 4 పాయింట్ ఎక్కువ ఎక్కింది. అందుచేత డౌన్ అవ్వలేదు, కొంచెం డౌన్ అవుతుంది. ఇప్పుడు కూడా డౌన్ అవుతుంది. డౌన్ అయిపోయి మీరు చెప్పమన్నా ఇది చెప్పలేదు. అంతే కదండి. దేవుడి బిడ్డలు 2 విషయాలు ఏంటండి. మంచి తీర్మానం కలిగి ఉంది అన్న. ఎటువంటి అంటే 3 కుమారులు 2 కుమార్తెలు ఏంటిది. 1 కుమారుడు సామ్యూయేలు కోసము దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తన తీర్మానం చూసి, తన ప్రమాణం చూసి, తన విశ్వాసం చూసి దేవుడు వేసాడంటే తన గర్భములను 1 కుమారుడు
పడేశాడు. ఆయనే సామ్యేలు. మరి ఇంకా ఇద్దరు కుమారుల గురించి రాయబడలేదే, ఇద్దరు కుమార్తెల గురించి రాయబడలేదు. 5 పుట్టారు ఆమెకి, 3 కుమారులు 2 కుమార్తెలు. మరి సామ్యేలు కోసము మరి అలా రాయబడ్డదంటే సామ్యేలు కోసం ఎక్కువ తీర్మానం చేసింది. దేవా ఇస్తే ఇలా చేస్తాను, మరి ఉన్నవాళ్ళు రావాలి కదా. అంటే వాళ్ళ కోసం అంతా పైన రాలేదు, అంత కోసం ప్రార్థన చేయలేదు. వాళ్ళ కోసం ఒక్కడే ఇతని కోసమే ఉపవాసం ఉంది, ఇతని కోసం కన్నీళ్ళు కాచింది, ఇతని కోసం దేవుడు సమర్పించింది, ఇతని కోసమే దేవుడిని తీర్మానం చేసుకుంది. కాబట్టి అది సామ్యేలే మాత్రమే ప్రత్యక్షింపబడ్డాడు, ఎదిగాడు, వర్ధిల్లాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు, ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడయ్యాడు, రాజుల్ని గొప్ప గొప్ప అభిషేకించే వ్యక్తిగా, ఒక ప్రార్థన పరుడుగా అయ్యాడు. అన్న కుమారుడు సామె. ఎటువంటి తీర్మానం ఉంది? ఎటువంటి తీర్మానం ఉంది? మన తీర్మానం, అయ్యా నా కొడుకుని ఇంజనీరింగ్ చదివించావా అయ్యా అనే తీర్మానం, నా కొడుకుని డాక్టర్ చదివించావా అయ్యా అనే తీర్మానం, నా కొడుకుని ఆ యొక్క కలెక్టర్ చేయాలా నా కొడుకుని, నా కొడుకు అబ్బో ఊళ్ళో పెద్ద సర్పంచ్ అవ్వాలయ్యా నా కొడుకు, నా కొడుకు గొప్పవాడయ్యావా అయ్యా, నా కొడుకు ఇతర దేశానికి వెళ్ళి సంపాదించాలి. ఏంటిందా తీర్మానం? ఇది తీర్మానం. కానీ అతను చేసి తీర్మానం చాలా ప్రజల రోజుకి తల్లిదండ్రులకి. హల్లెలూయా. ఒకటి దావీదు తీర్మానం 100% షద్రకు మేషకు అబేద్నెగోలు 100% మంచి తీర్మానం. మరి అన్న తీర్మానం చేసింది 5 సంతానమైనా కానీ ఒక్కరి కోసం తీర్మానం చేసింది, మంచి తీర్మానం. ఈ తీర్మానం మనకు అటువంటి తీర్మానం లేదు కాబట్టి మన పిల్లలు ఏంటంటే ఇచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. దేవుని దగ్గర అడుగుతారు కదండి. నా కొడుకు కోసం కూడా అదే నా బాధ. వాడు ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి, నాకు ఆయన చెప్తాను. వీడు నాలో సేవ చేయాలని ఆశ తప్ప, చర్చి పరలోకానికి వెళ్ళాలని ఆశ తప్ప కథ ఏం లేదు నా బాధ. ఒకటే ప్రార్థన చేస్తాను నేను, ఏమని? ప్రభువా నా బిడ్డలు భూమి మీద వాళ్ళు బ్రతుకుండగా వాళ్ళని రక్షించు, వారికి పరలోక రాజ్యం కావాలని ఆయన ప్రార్థన చేస్తాను. నీకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని ఏంటంటే ఒక ఆయన అంటాడు, పిల్లలకి పెళ్లి చేయవా, పిల్లలకి పెళ్లి చేయవా? నా ఇష్టమయ్యా తండ్రిని, నేను చేస్తే చేస్తాను, లేకపోతే అలాగే ఉంచుతాను. నా తండ్రి నేను కాబట్టి అది నా ఇష్టం. ప్రజలా నువ్వెవరు రా చెప్పడానికి? నా ఇష్టం ఉంటే చేయాలకు చేస్తాను, లేకపోతే నా పిల్లలు నా కొడుకు నా దగ్గర ఉంచుకుంటారా? ఏమైనా బాధ? దేవుడు చెప్తుంది అలాగే దేవుడితో పెళ్లి కావాలి వీళ్ళకి. 2వ రాజ్యంలో దేవుడు పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు వీళ్ళు పెళ్లి కుమార్తెలుగా సంఘం సిద్ధపడాలి. ఇది నా ప్రార్థన. ఎవరో చేతులు పెట్టి ఇదే చేయాలి, ఇదే చేయాలంటే అది జరుగుతుందేమో, కానీ వాళ్ళ నరకానికి పోకూడదు, దేవుడు రాజ్యానికి వెళ్ళాలని ఒక సేవకుడు ప్రార్థన ప్రజల నా ప్రార్థన. చాలా మంది అంటారు, పిల్లలు పెళ్లి చేయవా, ఇప్పటికి పెళ్లి చేయవా, అది తిరిగిపోయాడు అనేసాను. నా బిడ్డలు నా ఇష్టం, చేస్తే చేస్తా, చేయకపోతే దేవుళ్ళు ఉంచుతా, నీకేమన్నా బాధ? తండ్రి కాబట్టి నా ఇష్టం, కనుక్కున్నామని కాబట్టి చేతి చేసుకుంటా, చేయకపోతే ఎలా ఉంచుకుంటా, పెంచుకుంటా దేవుళ్ళ. ఇలా కూర్చున్నప్పుడు అడిగాడు, చాలా బాగా నా పిల్లల కోసం మీకు ఎందుకు ఆలోచన? హల్లెలూయా. నేను ప్రార్థన ఒకటే చేస్తాను, నా బిడ్డలకి పరలోక రాజ్యం కావాలి, మార్చు. నీకోసం ప్రతి దగ్గర తీర్మానం చేయి, ఏం ఆశించదు. అడుగు తిన్న బాధలు ఉన్నాయి. దేవుడి కోసం భర్త ప్రజల ఇది నా ఆశ. ఒక ఆయన వచ్చి
నీ కొడుకు సంపాదించాడు. ఆయన వచ్చి నీ కొడుకు సంపాదించుతున్నాడు. అలా కనపడుతున్నాడు. ఒక ఆయన వచ్చి నిన్నొచ్చి ఎంత అవుతుంది అమెరికా సొమ్ము నీకు అంటున్నాడు. ఆయన నాకు అమెరికా సొమ్ము అవుతుందంటే ఎంత వస్తుంది? ఎప్పుడు చూపించిన నెలలో ఒకటో ఏదో కార్యక్రమం పెడతారు, భోజనాలు పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు. మీ సంఘంలో ఉన్నవాళ్ళు 10 మందే కానీ ఈ కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నారు, బాగా వస్తుందా కలెక్షనా అడుగుతాడు. ఆయన నిన్న అన్ను ఏం చెప్పాలి? అమెరికా సొమ్ము అంట కోట్లు వచ్చేది, లక్షలు వచ్చేస్తాయంట. ఒకటి అన్నం వాక్యం చూపించి మత్తయి సువార్తలో 6:26 ఆకాశ పక్షులు చూడండి, ఆ ఇత్తలు కొయ్యము కూడులో ఉన్నాయి, వాటికి ఇత్తలు కొయ్యు దాన్ని సమకూర్చలేవు అని పరలోక దేవుడు ఆ పక్షులు పోషిస్తున్నాడు. నన్ను నమ్ముకున్నా నేను మిమ్మల్ని పోషించినాడు దేవుడు. అదే నాకు ఆధారము. ఆ వాక్యం ద్వారా దేవుడు అన్ని దినము కూడా పక్షులు పోషించినట్టుగా నన్ను పోషిస్తూ నన్ను అడ్డు పెట్టుకుని అనేటువంటి వారికి ఆ కార్యం జరిగించడానికి దేవుడు నడిపిస్తున్నాడట. ఇంతకంటే ఏమి రైతులా 2 విషయాలు. ఇందులో ఉన్న ప్రసాదం, ఇందులో ఉన్న సంతోషం, ఇందులో ఉన్న నెమ్మది. బయటికి వెళ్ళండి, మీరు ఎలా ఉంటారు? ఇంత చక్కగా ఉన్నామా? మనకు హ్యాపీగా మనకి కనిపించలేదు బయట ప్రపంచం. నాకు కనిపించలేదు, మీకు కనిపించలేదు. ఎందుకంటే ఎక్కడున్నా మనం దేవుడి మందిరంలో ఉన్నాం. ఇంకా బయట కనపడదానికే నాకు కనపడతాం. మనం బయటికి వెళ్ళిపోతే అవన్నీ మన కళ ముందు కనపడతాయి. అప్పుడు మనకున్న సమాధానం కోల్పోతాం. నా యొక్క అనుభవంలో నేను చెప్తున్నాను. ఓడోది అయిపోయి 4 విషయం కూడా మాట చెప్తాను నేను, బాధపడకండి. యోబు యథార్థతని విడిచిపెట్టలేదంట. ఎవరండి? ఎవరమ్మా? ఎవరు? యోబు. ఎవరండి? యోబు. యోబు గ్రంథంలో ఉంది 2:27 ఉంటుంది ఆ మాట. యోబు యథార్థతని విడిచిపెట్టలేదంట. అంటే ఆయన తీర్మానం ఎలా ఉంది? యోబు అంటే ఏమైనా ఆశ వాడా? యుద్ధ దేశంలో మహాధనవంతుడు. అతనంటి ధనవంతుడు ఆ దేశంలో ఎవరు లేరు. ఆయనకున్నటి కుమార్తెలు 3, అటువంటి అందమైన కుమార్తెలు ఎవరు లేరు. ఆయనకున్నటి 10 మనుషులు, ఆయనకున్న ధన సంపాదన ఉన్నట్టు ఎవరికి లేదు. అంత ఉండి కూడా యోబు యథార్థవంతుడంట. ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడమ్మా? యథార్థవంతుడంట. అటువంటి తీర్మానం చేసుకున్నాడు యథార్థవంతుడని దేవుని చేత. యోబును ఒకసారి నువ్వు ఆలోచన చేశావా? భూలోకంలో యోబు అని యథార్థవంతుడు ఎవరు లేరు. ఆ భక్తుల గురించి నువ్వు ఆలోచించావా అంటే సాతాను అంత యథార్థవంతుడా? అటువంటి తీర్మానం చేసుకున్నాడా? రెప్పపోటున వాడిని మార్చాలని సేవలు చేసింది దేవుడి మీద. సైతాను దేవుడి దగ్గరికి వెళ్ళి, నీ భక్తుడు అంత యథార్థవంతుడా, అంత ధనవంతుడా, నీ మీద ప్రేమ లేకుండా, నీ మీద విశ్వాసం లేకుండా, నీ మీద యథార్థత లేకుండా అతను కూడా తీర్మానం అంతా కూడా నేను చెడగొట్టేస్తాను అనేసి సాతాను దేవుడి మీద వారం పెట్టుకుని భూలోకానికి వచ్చి యోబు ఇంటికి వెళ్ళిందంట. యథార్థముగా ఉన్న తీర్మానం చేసుకున్నాడు. ఏంటండి? కష్టాలు వస్తే, బాధలు వస్తే, నిందలు వస్తే, శోధనలు వస్తే మనం యథార్థతను విడిచిపెడతాం. మనం సాతాను వచ్చి యోబు దగ్గరికి వస్తే యోబు చుట్టూ ప్రార్థన కాపుదల ఉంది. యోబు దగ్గర సాతాను ఏం చేసిందంటే యోబుని అతనుకున్న తీర్మానం క్యాన్సల్ చేయాలని, చెరగొట్టాలని, దేవుడి మీద ప్రేమను తొలగించాలి, యోబుని మన వైపు తిప్పాలని సాతాను తన కుటుంబంలోకి వెళ్ళింది. అక్క చెడులోకి వెళ్ళింది, దూరమయ్యారు. అన్నాలోకి వెళ్ళింది, దూరమయ్యారు. బంధువుల్లోకి వెళ్ళారు, దూరమయ్యారు. అయినా యోబు యథార్థతను విడిచిపెట్టలేదు. నా ఊరు నాతో మాట్లాడడం పర్లేదు, నా రక్త సంబంధం నాతో మాట్లాడడం పర్లేదు, నా కుటుంబాన్ని వెలివేసిన పర్లేదు, నేను దేవుడితో పెట్టుకున్న యథార్థతని తీర్మానాన్ని వదులుకోనండి గట్టిగా ఉన్నాడు.
ఈరోజు నా కులం కావాలి, నా ఊరు కావాలి, నా బంధువులు కావాలి. ఎంతకాలం ఉంటారో, నీతో ఎంతకాలం ఉంటారో వాళ్ళు. నువ్వు చచ్చిపోయాక ఇంటి ముందు పెట్టుకుంటారా వాళ్ళు? వీళ్ళు తీసుకెళ్ళి పాతి పెట్టినంటారు వాళ్ళు కదండి. దేవుడు వెళ్ళరా అటువంటిది పరిస్థితుల్లో దాయక యోబు యథార్థం గట్టిగా పట్టుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. ఆయనకి అన్నీ ఉన్నాయి, ఉన్నాయి లేవా? ధనం ఉంది ఏంటి, మనకంటే సొంత స్థలం లేదు, మందిరం కట్టుకున్నాం, ఏమి లేదు మనకి. ఒక్కసారి కోపడితే వెళ్ళిపోవాలి, మొత్తం 103 కట్టుకున్నాం. 103 కట్టుకుని ఇదంతా లేకుండా కొంచెం వేసుకోవాలి కూడా. ఆయనకి అది కాదు, కొనగలుగుతాడు దేని యథార్థం ఉంది. పొమ్మంటే వస్తారు, పదకొండు పొమ్మంటే పోతారు, అన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర ఎలా ఉంది? యథార్థత ఉంది, మంచి తీర్మానం ఉంది. సాతాను వచ్చి అతన్ని దూరం చేయాలని చెప్పేసి బంధువుల్ని, రథ సంబంధుల్ని, కులాన్ని, మతాన్ని అంతా కూడా అతనికి తిరుగుబాటు చేసేది. ఇప్పుడు ఎవరు మిగిలారు? భార్య, బిడ్డలు, కుమారుడు, వీళ్ళు కూడా తిరుగుబాటు. ఎవరో కూతురు చచ్చిపోయారు, కొడుకులు చచ్చిపోయారు, ఏంటండి మొత్తం కుటుంబం అంతా పతనం అయిపోయింది. అప్పుడు కూడా యోబు తీర్మానము, దేవా సమస్తమంతా కోల్పోయినా నాకున్న యథార్థత నేను వదలను. ఇది పట్టుదల, చచ్చిపోతే కదా ఇలా చచ్చిపోతే సార్ ఇటువంటి బతికి దేవుడు పిలుచుకుంటున్నాడు. చాలు, ఎంతంటే 100 సంవత్సరాల లైఫ్ ఇది. ఆయన తీర్మానం చేసుకున్నాడండి. అదేవిగా రెండు మాట్లాడు అర్థవంతమైన మాత్రం, అర్థవంతనేమ్మా, అర్థవంతే పర్లేదు. అయితే అటువంటి సమయంలో సాతాను వచ్చి తన బిడ్డలందరినీ కూడా ఇల్లును పూర్చేసింది, ఆ బిల్డింగ్లో తెచ్చిపోయాడు. ఇప్పుడు మొన్న విమానంలో నిన్న మొన్న చూసారు, విమానంలో 241 మంది అదేంటి ఒక దాని పడ్డది, అందులో కూడా చచ్చిపోయాడు, ఇందులో మనం కూడా చచ్చిపోయాడు. ఎంతండి భూమి వికసిస్తే రాకుండా ఇప్పుడే ఎంతకాలం ఇలా నమ్మకం పువ్వు పువ్వులంటే మన జీవితం గ్యారెంటీ ఉందా? అదే రెండు మాటలు. అటువంటి సమయంలో యోబు వెళ్ళి పిల్లలు చచ్చిపోయారు. అప్పుడు మాకైతే ఏం చేద్దామన్నా, ఏం చేద్దాం? మా పెద్దలకి ఒక గురువులో, ఒక భక్తులు, ఒక విశ్వాసంలో, దేవుడు పండుగలు వస్తుందంతే. మా పెద్దమ్మ పండుగలు వస్తుందంటే ఏమైనా మా పేరు ఆ పేరు. పండుగకి క్రిస్మస్ పండుగకి, ఈస్టర్ పండుగకి, జనవరికి వస్తుంది, వాగ్దానం తీసుకుని పోతుందంటే. 2 కొడుకులు, 1 కూతురు. దేవుడు లేదు, భయం లేదు, భక్తి లేదు, విశ్వాసం దేవుడు లేదు, గుర్తు పండుగలు అంతే. అది ఆచారం. ఒక రోజున చిన్న కొడుకు లారీ చచ్చిపోయాడు, మొత్తం కొట్టేసింది. చచ్చిపోతే మా పెద్దమ్మ ఏడుతుంది. నేను పిల్లవాడు కదా, దగ్గర కూర్చున్నా. మా పెద్దమ్మ ఏడు పిల్లలు తెలుసా? దేవుడు ఉన్నాడా అంటే, నువ్వు పండుగలు వచ్చేదానికి నీకు దేవుడు ఉన్నాడా? ఆదివారం వచ్చి గుడిలో వచ్చి పడి ప్రార్థన చేసి దేవుడికి పాదాలు పట్టుకుని ఏడుతూ ఉంటే, వీటికే కొన్ని సమయంలో శోధనల పరీక్షలు వస్తాయి. ఒక సంవత్సరంలో 3 పండుగలు నువ్వు వచ్చి నీకు దేవుడు కావాలా? ఏడుతూ దేవుడు ఉండడం లేదు. ఆ దేవుడు ఉంటే కనీసం నా కొడుకుని గట్టిపడి పెట్టి కాపాడును. నాకు నచ్చలేదు ఆ మాట. అసలు మీరేమంటారు? అట్లా కాదండి. మనము ఎప్పుడైనా దేవుడికి అంకితమయ్యామా? మనము ఎప్పుడైనా దేవుడికి సమర్పించామా? మనం కరెక్ట్గా ఉన్నామా? ఎవరైనా సరే ప్రాబ్లం మనతో పెట్టుకుని ప్రతి ఒక్కరిని దేవుడు అడ్డు పెట్టుకుంటే అయిపోతుంది. ఆయన కనపడ కాబట్టి అడ్డు పెట్టుకుంటారు. కనపడితే ఏమా, కనపడితే అడ్డు పెడతామా?
ఆయన అడ్డు పెట్టుకుని తప్పించుకుంటాం. ఉన్నారా? ఏబు అటువంటి యథార్థత కలిగి, అటువంటి విశ్వాసం కలిగి తీర్మానం చేసుకున్నట్టు ఏబు ఏంటండి, మొత్తం పిల్లలు చచ్చిపోయి అన్ని కోల్పోయాడు. భార్య ఒకటి మిగిలింది. ఎవరో? హల్లెలూయా. భార్య మిగిలింది. భార్య కూడా విశ్వాసం కోల్పోయి ఏబులో వచ్చింది. దేవుడు దూషించి చచ్చిపోరాలి భార్య. జీవితాంతం దేవుడితో నేను దేవుడి దగ్గర ప్రమాణం చేసి భర్తతోనే సావైనా బతికేయాలని తీర్మానం చేసుకున్న భార్య ఈ కష్టాలు సోదరు వచ్చేటప్పటికి ఇంకెత్తుకురా, పిల్లలు చచ్చిపోయి ఇంకెత్తు వాసిపోయి అన్ని పోని నీ ప్రార్థన చేసి ఏం సాధిస్తావు? చచ్చిపోరాన్నారు. అప్పుడు కూడా ఆయన యథార్థతని ఆయనకి చేసిన దేవునికి తీర్మానం వదంటే. ఈ మధ్యకాలంలో క్రైస్తవులు ఇంట్లో పెళ్ళి ఎటువంటి మాట్లాడండి, విశ్వాసం కూడా చెప్తారు. పెళ్ళి ఎలా చేస్తారు? పాస్టర్ మధ్య పెళ్లి చేస్తారు. ఇద్దరు పిల్లలు పుట్టారు, పెళ్ళి అయింది, ఇద్దరు పిల్లలు పుట్టారు. భర్త పనికి వెళ్తున్నాడు. భర్త పనికి వెళ్తామంటే బిల్డింగ్ ముందు పడిపోయాడు. బిల్డింగ్ ముందు పడిపోతే ఈ నరాలు ఇవన్నీ ఎక్కడ స్టక్ అయిపోయినాయంటే కట్ అయిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళారు, డబ్బులు ఖర్చు పెట్టారు. డాక్టర్లు చెప్పారు, అమ్మా వస్తే రావచ్చు, రాకపోవచ్చు అంటే సరే అని తీసుకొచ్చేసింది. ఇంటికాడ పడుకోబెట్టింది. ఏం పని చేయాలి? రోజు కాళ్ళు చేతికి నూనె రాకుండా వైద్యం చేయాలని చేసి మొత్తం భర్తకి ఆమె చేసిన ఒక క్రైస్తవ దేవుడు ఎదిగినట్టు మనిషి చెప్తాను. విశ్వాసం అంటే ఎలా ఉంటుందో చెప్తాను. ఆమె 2-3 సంవత్సరాలు చేసి 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 చేస్తే కాళ్ళు చేతులు వచ్చేసినాయి. కాళ్ళు చేతులు వచ్చేసిన తర్వాత నిజం వచ్చేసిన తర్వాత అతను లేచాడు. ఆమె చేసిన సేవకి ప్రతిఫలంగా అతను లేచి పని చేస్తున్నాడు. పని చేసి భార్య పిల్లల్ని పోషిస్తున్నాడు. కానీ ఆయన దగ్గర మొగతనం లేదు. కాళ్ళు వచ్చిన చేతులు వచ్చి పని చేస్తాడు, డబ్బు పట్టుకొస్తాడు, పిల్లలు తింటారు, భార్య తింటుంది. అతని దగ్గర మొగతనం లేదు. అలాగే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన పోషిస్తూ ఉంటే ఒకరోజు ఆ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ జ్ఞానమాలు వచ్చి నీ కొడుకు ఎంత పని చేశాడు, ఎంత చేశాడో కానీ అతని దగ్గర మొగతనం లేదు, మా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాను, ఎవరికైనా వేరే వాడికి పెళ్లి చేస్తాను అని అంటున్నారు. ఒత్తిడి చేస్తున్నారు. ఆ పిల్లలు తల్లిదండ్రులు సరే బాబు మరి మీ అమ్మాయిని తీసుకుపోతానంటారు కదా, నా కొడుకు కాళ్ళు చేతులు పనిపోతున్నాయి, పని చేయాలి, 10 రూపాయలు పట్టుకోతాడు, మొగతనం లేదు కదా, సుఖమేంటి, సరే ఒక అరకం ఆశిస్తాను ఆ పిల్ల తరఫున తీసుకెళ్తాను. ఈ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ పిల్ల మధ్య కూర్చుంది.